బుధవారం రోజు వచ్చేసి ఏ దేవుణ్ణి ఆరాధించాలి? మరి ఏ విధంగా ఆరాధిస్తే మనకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటారు? శ్రావణ మాసంలో బుధవారానికి ఒక ప్రత్యేకత ఉంది. మనం శ్రావణ మాసం కాకుండా మిగతా వారాల్లో బుధవారం మనం ఏ దేవుణ్ణి పూజిస్తాము? ప్రత్యేకించి వినాయకుడిని పూజిస్తాము, అయ్యప్పని పూజిస్తాము. కానీ శ్రావణ మాసంలో మాత్రం విష్ణుమూర్తినే పూజించాలి. అది కూడా పాండురంగ స్వామిని పూజించాలి, విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. ప్రత్యేకించి బుధవారం రోజు మాత్రమే. అయితే ఈ బుధవారం నాడే ఎందుకు చేయాలి అంటే, శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి బుధవారం అంటే చాలా ప్రీతి అన్నమాట. అందుకని ఆ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం విశేషము. ఆయనకి ప్రీతికరమైన రోజు బుధవారము. అయితే శ్రావణ బుధవారాల్లో ఎవరైతే ఉదయము సాయంత్రము విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ప్రత్యేకించి వారు ఏ అభీష్టంతో బుధవారం నాడు విష్ణు సహస్రం చదువుతారో, అంటే ఏదో ఒక కోరిక కోరుకుని బుధవారం నాడు విష్ణు సహస్రనామం కనుక పఠించగలిగితే, ఉదయం కానీ సాయంత్రం కానీ పఠించగలిగితే ఆ కోరిక ఆ మాసంలో తప్పకుండా తీరుతుందన్నమాట. ఇది శాస్త్రవచనము, పురాణాలు చెప్పింది.